హలో అండి. హాయ్. కుబేర సినిమా ఎలా అనిపించింది? అమ్మా 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 అమ్మా, మేడం 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 రూపాయి 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 ఏంటి మేడం? రే నన్ను మేడం అనకురా, అక్క అనకురా. కొత్త బిచ్చగాడిని వచ్చిండ్రా. ధనుష్ వండర్ఫుల్ గా కనబడ్డాడు. బిచ్చగాడు ఆ హీరో కన్నా ఇంకా గొప్పగా చేశాడు అనిపించింది. ఒక కొత్త బిచ్చగాడిని చూసిన, నేను ధనుష్ని చూడలేదు. నాగార్జున కూడా నేను రొమాంటిక్ హీరో మన్మధుడు నవమన్మధుడు నేను చూడలే. శేఖర్ కమ్ముల ఎవరో కూడా నాకు తెలియదు. ఒక కొత్త శేఖర్ కమ్ముల కనబడ్డాడు. తన పడవలో అడుగు పెడుతూ ఓన్లీ ఫ్యామిలీని క్యూట్ లవ్ స్టోరీ తీసుకునే శేఖర్ కమ్ముల తన జోనర్ మార్చి పడేసి టోటల్గా చేంజ్ అయిపోయాడు. కానీ హీరోలని హీరోయిన్లని తన పిడికిట బంధించి పడేసిండు. ఎందుకంటే ఆయన స్టార్ హీరో తమిళ్లో ధనుష్. తెలుగులో ఒక 4 స్తంభాలు అంటాం కదా, తెలుగు ఇండస్ట్రీని మోస్తున్న 4 స్తంభాలు నాగార్జున గారు. ఆయన ఒక స్తంభము. అటువంటి హీరోని నేను చెప్పిందే చేయాలి. నీకు హీరోయిన్ ఉండదు, రొమాన్స్ ఉండదు, ఎలివేషన్స్ ఉండవు, నువ్వు రాగానే బీజిఎమ్స్ ఉండవు, ఇటువంటి ఏముండవు. నేను చెప్పింది చేయాలని చెప్పి పిడికిట బంధించేసి ఆయన వాళ్ళని ఒప్పించి మెప్పించిండు. సినిమాలో అద్భుతంగా అనిపించేస్తుంది. ఒక కొత్త పిక్చర్ అనేది రైల్లో చూసినట్టే ఫీలింగ్ కలుగుతుంది. డిఎస్పీ బ్యాక్ అంటున్నారా? అడిగిపోయారా? వాళ్ళు అడిగిపోరు, ఇండస్ట్రీలో ఉంటారు. పుష్ప తర్వాత ఇది వచ్చింది. ఇంకా అడిగిపోయినా మీరు బ్యాక్ అడుగుతున్నారు. పుష్ప ఏ రేంజ్ ఇటు కూడా తెలుసు కదా. పోయిరా మామ సాంగ్ అయితే వండర్ఫుల్, చాలా అద్భుతంగా అనిపించేస్తుంది. ఇంకా రష్మిక ఉందని చెప్పేసి పుష్ప టైప్లో ఇవన్నీ ఊహించుకొని రావద్దు. కొత్త రష్మికని చూస్తారు. అఫ్ కోర్స్ ఆమె సినిమాకు ఉన్న అవసరమా అంటారు. లేకపోయినా సరే ఒక కొత్త హీరోయిన్కి ఇచ్చిన ఆ పాత్ర అద్భుతంగానే పండేది. కానీ ఈమెని పెట్టి ఒప్పించారు చూసిన ఒక స్టార్ హీరోయిన్. యానిమల్ తర్వాత పుష్ప తర్వాత ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్కి ఎదిగింది కదా. ఆమెను తీసుకొచ్చి నువ్వు కూడా ఇలాగే చెయ్యాలి, నీకు గ్లామరస్ ఉండదు, పెద్ద స్టార్ హీరోయిన్ లాగా నీకు కూడా ఏముండవు, అట్లా బంధించి పడేసి అనమాట. చాలా బాగా అనిపించేస్తుంది. నాకు సినిమా పరంగా టోటల్గా నాకు నచ్చిన పాత్ర, అద్భుతంగా చేసిన పాత్ర ధనుష్ది. కొత్త జోనర్, మనం తెలుగు సినిమాలో కొత్త జోనర్ చూసినాం. తమిళలో తీస్తారు, రాన్ రష్టికు పునాదుల కాలు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మలయాళంలో తీస్తారు. తెలుగు సినిమాలు రావు. తెలుగు వాళ్ళంతా కమర్షియల్ డబ్బు కోసమే, కుబేరుడు అవ్వాలని ఎంతసేపు డబ్బు యావి అంటారు కదా. శేఖర్ కమ్ముల్ అనే ఒక మగాడు ఉన్నాడు. అద్భుతమైన ఒక కొత్త జోనర్లోకి ఎంటర్ అయ్యిండు. కొత్త జోనర్లో రాన్ రస్టిక్ కావాలంటున్నారు కదా, తీసాడు, వచ్చి చూడండి. మరి మీ సినిమాల మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూస్తాం, తెలుస్తుంది ఇప్పుడు. అద్భుతమైన మూవీ. కుబేరా ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు. వండర్ఫుల్ మూవీ భయ్య. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అంటారా? ధనుష్కు రావాలనుకుంటున్నాను నేనైతే. చాలా బాగా చేసింది నాకైతే. నాకు తెలిసి ఒక కనీసం సినిమాకైనా రావాలి. ధనుష్కి రాకపోతే సినిమాకైనా రావాలి. అంత అద్భుతంగా అనిపించింది నాకు తెలిసి. ఒకవేళ తెలుగు సినిమానే కాబట్టి నెక్స్ట్ మనకి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు కదా, 2025కి సంబంధించి నెక్స్ట్ గద్దర్ అవార్డులో సినిమా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాను నేనైతే. అద్భుతమైన మూవీ. శేఖర్ కమ్ముల మేర్పిచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్షన్ లో ఆయన డైరెక్షన్ ని ఇది వరకు ఉన్నది ఏంటంటే రొమాంటిక్ మూవీస్ అలా తీసేవారు. ఇప్పుడు ఈ మూవీలో ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఒక బిలియనర్ కి ఒక బిచ్చగాడికి మధ్య ఉండే క్లాషెస్ ఎలా ఉంటుంది, దాంట్లో నాగార్జున గారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక బిచ్చగాడిగా అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు సార్ మూవీ చూసుకోవచ్చు మీరు. సార్ మూవీలో ఎంత సటిల్ గా చేశారో ఇందులో బిచ్చగాడిగా కూడా అంతే టైప్ ఆఫ్ ఎలివేషన్, అంతే టైప్ ఆఫ్ నీట్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అనిపించింది. డిఎస్పీ మ్యూజిక్ బాగుంది. డామినేటింగ్ ధనుష్. ఆబ్వియస్లీ ధనుష్ గారు బెగ్గర్ గా పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపిస్తుంది కాబట్టి ధనుష్ గారి పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది దీంట్లో. నాగార్జున గారు కూడా చాలా నీట్ గా చేశారు. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ సైడ్ ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత చేంజ్ అవుతారు. సో అట్లా రెండిటి సైడ్ కాన్ఫ్లిక్టెడ్ గా ఎలా హ్యాండిల్ అంటే బాగా నీట్ గా హ్యాండిల్ చేశారు నాగార్జున గారు. చాలా మంచి కంబ్యాక్. ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం నాట్ ఈజీ. బట్ నాగార్జున గారు చాలా నీట్ గా చాలా హుందాగా హ్యాండిల్ చేశారు. అండ్ అందరు అంటారు కదా ఇప్పుడు తమిళ్ మూవీస్ మలయాళం మూవీస్ ఎందుకు అట్లుంటాయి, మన తెలుగు మూవీస్ ఎందుకు ఇట్లా ఉండవని. ఈ మూవీ చూస్తే ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరికేస్తుంది. మన తెలుగు మూవీస్ కూడా అదే స్టాండర్డ్, అదే టెంపోలో చేస్తారు. సో శేఖర్ కమ్ముల గారు అది ప్రూవ్ చేశారు. అంత బాగా నీట్ గా రౌండ్ ఆఫ్ చేశారు. సో మూవీ అయితే చాలా బాగుంది, చూడండి. ఏంటంటే ఒక రివ్యూ చెప్పే ముందు ఒక ప్రేక్షకుడు మన రివ్యూ చూసి రావాలి తప్ప ఈ 1000 కోట్లకి ఏదో పొకరగల ఈ మాటలకు కదన్నా. సో నా వరకు చూసుకుంటే కుబేరా మూవీ అయితే మాత్రం ఒక క్లాసీ ఎమోషనల్ టచ్ అన్నా. అంటే చాలా కమర్షియల్ సినిమాలు వస్తే చాలా గూజ్ బంప్ సీన్స్ వస్తాయి. బట్ ఇలాంటి ఎమోషనల్ సీన్స్ సినిమాలు అనేది చాలా తక్కువ. అది శేఖర్ కమ్ముల సినిమాలోనే చూస్తూ, బట్ ఆయన మార్క్ ఎక్కడ కూడా మిస్ కాకుండా అదే ఎమోషనల్ గా అదే క్లాసిక్ గా తీసుకెళ్లారు. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా జీవించాడనే చెప్పాలి సినిమాలో. నిజంగా ఒక ఆస్కార్ అవార్డ్
నిజంగా చెప్తున్నాను, ఒక ఆస్కర్ అవార్డు ఆయన రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేశాడు. ఆయన యాక్టింగ్ కోసం పెద్దగా ఏమీ లేదు చెప్పుకోవడానికి, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి రోల్స్ చాలా రెగ్యులర్ గా చేశాడు. బట్ బిక్స్గాడిగా అక్కడ ఉంది ధనుష్ కాదు బిచ్చగాడు అనే క్యారెక్టర్ వినవైపోలాగా చేసింది మాత్రం ధనుష్ మాత్రం. ఇంకా రష్మి గారి కోసం క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ మనం ఒదిపోని చెప్పాలి. అక్కడ ఒక ఎమోషన్ సీన్ జరిగితే ఒక బిచ్చగాడు అన్న ఫీల్ మనకు వస్తుంది అనమాట. ఇంకా రష్మి గారు అయితే సినిమాకి కొంచెం వేస్ట్ అని చెప్పుకోవాలి. బట్ సార్ కాస్ట్ కోసం తీసుకున్నారు, ఆవిడ కోసం పక్కన ఆవిడ యాక్టింగ్ కూడా డీసెంట్ గా చాలా బాగా అనిపించింది. ఇంకా డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆయన ఇచ్చిన ఎమోషనల్ సీన్స్ లో ఆయన పెద్ద ప్లస్ అనుకోవచ్చు సినిమాకి. ఆ ఎమోషనల్ సీన్స్ లో సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోతే మాత్రం అది సినిమా అంత పండదు. బట్ ఆ సీన్ లో ధనుచుకున్న యాక్టింగ్ అండ్ డిఎస్పీ గారి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ సీన్ అంతలా ఎంజాయ్ చేసి అంతలా మనకు కనెక్ట్ చేసింది మాత్రం కేవలం ఒక డిఎస్పీ గారి మ్యూజిక్ ధనుష్ గారి యాక్టింగ్. సినిమా వరకు చూసుకుంటే ఒక క్లాస్ ఎమోషనల్ సూపర్ హిట్ మూవీ అన్న. అంటే 3 గంటల సేపు అని సినిమా అదొకటి ఇబ్బంది, ఎందుకంటే అది సెకండ్ హాఫ్ లో ఇంకా క్లైమాక్స్ రాదా అన్నది కొంచెం లెంత్ ఎక్కువైంది. అది సాగదీనట్టు అనిపించింది. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. బట్ రెండోసారి చూడాలంటే వీళ్ళు ఎంతమంది తీసుకుంటారు ఎంతమంది తీసుకోరో తెలియదు, కానీ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక క్లాస్ ఎమోషనల్ సూపర్ హిట్ గా చెప్పుకోవచ్చు. ఆర్టిస్ట్ క్యారెక్టర్ వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళ చాలా బాగుంది. ఎవరు గొప్పతనం వాళ్ళే, ఇది గొప్ప ఇది తక్కువ అని ఏం లేదు. బీజిఎం ఎక్స్ట్రాడినరీ బీజిఎం చాలా చాలా బాగుంది. ఏ సీన్ కంటే లాస్ట్ లో విలన్ ని ఒక్కరోజు అడుక్కో అంటాడు చూడు, అక్కడ మాత్రం హైలైట్. అది సినిమా మొత్తం చాలా హైలైట్. ఇక అక్కడ ఒక్కరోజు అడుక్కొని చూపించండి అని చెప్పేసి ధనుష్ అంటాడు, అదే హైలైట్ సినిమా. లేదు లేదు లేదు, ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎవరి గొప్పతనం అలాంటిది ఏం లేదండి. చాలా బాగుంది. 100% కంబ్యాక్ అండి. ఆయన ఎప్పుడు ఆంధవి రైజింగ్ స్టార్. ఆయన ఎప్పటికీ కంబ్యాక్. 5 నేను 4.5. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందంట. అవార్డు అయితే కంపల్సరీ వస్తుంది. 100% అవార్డు రావాల్సిన సినిమా అనేది. ఎక్కడ చెప్తున్నా కదంటే ఇక కల్ట్ క్లాసిక్ మూవీ అన్న, కల్ట్ క్లాసిక్. ఇక సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. మన ఈ మన రాజకీయం కావచ్చు, మనీ మెయిన్ బ్లాక్ మనీ గురించి ఎలాంటి డామినేట్ చేస్తుంది జనాల్ని అని చెప్పేసి అది మెయిన్ అయితే బాగా నచ్చిందని ఊహించుకోండి. దీంట్లో ఒక స్టెప్ ఎక్కువ వేసాడు అన్న, దానికన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసేసాడు. సాంగ్స్ కూడా అన్ని బాగుంది, చాలా బాగుంది. మార్క్ ఎక్కడ మిస్ అవ్వలేదా శేఖర్? మార్క్ లేదు లేదు లేదు, ఎక్కడ మార్క్ మిస్ అవ్వలేదు. ఇంకా కొద్దిగా ఎక్కువనే రీచ్ అయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అది ఒక ఎత్తు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్. ఇది మాత్రం ఒక మంచి మెసేజ్ తో కూడినటువంటిది. అసలు కల్ట్ క్లాసిక్, అందులో మళ్ళీ మాస్ కూడా యాడ్ అయ్యింది. ఇక ధనుష్ గారిది అయితే ఇక వేరే లెవెల్. యాంటీ నెగిటివ్, కొద్ది నెగిటివ్ ఉండి మళ్ళీ రిటర్న్ కంబ్యాక్ వస్తుంది. సినిమా మొత్తం చాలా బాగుందన్న, ఓపెన్ గా చెప్తున్నా. శేఖర్ కమల్ అసలు డైరెక్షన్ ఎక్కడ మిస్ చేయలేదు. తను ఏది తీయాలనుకున్నాడో, ఏది చూపించాలనుకున్నాడో స్క్రీన్ మీద చూపించాడు. ఈ సినిమా డిఫరెంట్ గా ఉందన్నారు. హ్యాపీ డేస్, గోదావరి ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నారు. దీనికంటే చాలా మంచి సినిమా బ్రో. ఇప్పుడు మీరు ఏదైతే శేఖర్ కమల్ ఫిదా చూసారు, గోదావరి చూసారు, ఆ రెండింటికంటే చాలా మంచి సినిమా కుబేరా. ఓకేనా? మీకు లైఫ్ గురించి చాలా నేర్పిస్తే సినిమా చూస్తున్నాను సేపు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందంటారా? అంటే ఆర్ట్ ఫిలిం లా ఉంది కదా. మేబీ మనం కన్సిడర్ చేసామనుకో 100 కోట్ల సినిమా అయితే ఇది బ్రో. మనం చూస్తే ఖచ్చితంగా 100 కోట్లు. సో మనం మంచి సినిమా చూసామనే ఫీల్ తో వచ్చాం కాబట్టి అది 10 మందికి నచ్చింది అనుకో, నాలాగే 10 మందికి నచ్చింది అనుకో, సినిమా చాలా నేషనల్ అవార్డు కూడా వెళ్ళిపోద్ది. ఏదో సినిమాలు తీసుకునే బదులు నేషనల్ అవార్డుకి ఇలాంటి సినిమా చూస్తే చాలా బాగా అనిపిస్తుందేమో అన్న ఒక. అందరూ నాగార్జున కంబ్యాక్ అడుగుతున్నారు, కానీ నిజంగా శేఖర్ కంబ్యాక్ ఎలా ఉంది? శేఖర్ కమల్ కంబ్యాక్, శేఖర్ కమల్ చాలా బాగా అనిపించింది. అదే చెప్తున్నాను మీకు. స్క్రీన్ ప్రెజెన్స్ లో మనకు ఏదైతే శేఖర్ కమల్ మూవీ, అరే ఇది శేఖర్ కమల్ మూవీ అని ఫీల్ అవుతామో అదే ఉంటుంది సినిమా. అంతకుమించి ఏమీ ఉండదు. సో చాలా బాగుంది. వర్త్ వాచింగ్ ఫిలిం, చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. సినిమా అయిపోయిన తర్వాత ఒక ఫీల్ వస్తుంది అంటారు. లైఫ్ లో ఇప్పుడు ఏంటి బ్రో, నీకు కావాల్సింది డబ్బు కావాలి, హ్యాపీనెస్ కావాలి. నీకు లైఫ్ లో అంటే నీకు ఏడుపు కావాలని కోరుకుంటావా? కోరుకో. సో నీకు ఏంటి లైఫ్ లో కావాల్సిన మనీ, డబ్బు, నీకు కావాల్సిన సంపాదన, పేరు, ప్రతి ఒక్కటి నీకు ఈ సినిమా నేర్పిస్తుంది. అరే ఈ సిచ్యువేషన్ లో ఈ సీన్ పడింది, అరే అవును కదా ఇలా మనం అనుకుంటాం కదా అని అలా మళ్ళీ లైఫ్ గురించి తెలియజేసే సినిమా. అంతకంటే మనకేం కావాలి? మళ్ళీ మనకు బోర్ కొట్టకుండా వెళ్ళిపోద్ది సినిమా.
సో చాలా బాగుంటుంటాయి కదా. అంటే 3 గంటలు ఉంది కదా రన్ టైమ్, మరి 3 గంటలు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదా? చిన్న చిన్నగా మనకు అనిపించినా కానీ దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది సినిమా. సో చాలా బాగా అనిపించింది. ఎక్కడ మనకు అంత అరే ఇలా బోర్ కొడుతుంది అనే ఉండదు, చాలా బాగా వెళ్ళిపోతుంటుంది సినిమా. అంటే ఒక మంచి మలయాళం సినిమా చూసినంత ఫీల్ వచ్చిందా? అలా అలా ఏం లేదు బ్రో, తెలుగు సినిమా లాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది.